బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం 2 పడక గదుల ఇల్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఇల్లు పొందారు. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ఒకేసారి భారీగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 9 ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పి మహిళారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ గజ్పాల్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 11,700 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు. ఈ దఫాలో ఇల్లు దక్కని వారు మరో విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మంత్రి తలసాని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం 2 పడకల గదుల ఇల్లు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఇల్లు పొందారు. ఇక ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వెన్నెల. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీకి ఈ రోజు ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున శ్రీకారం చుడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 70,000 ఇళ్లు కూడా అర్హులకు పంపిణీ చేసేందుకు కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుతామని చెప్పి గతంలోనే మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తయిన 70,000 ఇళ్లను పంపిణీ చేయడం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు దాదాపు 11,700 ఇళ్లను ఈ రోజు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 500 లబ్ధిదారుల చొప్పున మొత్తం 11,700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తా ఉన్నారు. మొత్తానికి 9 ప్రాంతాలలో లాటరీ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాటరీలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి మంత్రుల ద్వారా పంపిణీ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మంత్రులు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం కుత్బులాపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే బహదూర్పల్లిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనడం జరిగింది. అక్కడ దాదాపు 1,700 గృహాలను పంపిణీ చేస్తారు. గాజుల రామారంలో 144, అదేవిధంగా బహదూర్పల్లిలో 356 ఇళ్లు, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 200 మంది, సనత్ నగర్ లో 500 మంది, అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గంలో 500 మంది, ఇట్లా ఈ ఏరియాలో ఇక్కడ కేటీఆర్ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మహమూద్ అలీ పాల్గొనే ఒకసారి ఇక్కడ ఏరియాను మనం పరిశీలించినట్లయితే బండ్లగూడలో నిర్మించిన 270 గృహాలను, అదేవిధంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గ లబ్ధిదారులకు ఫారూక్ నగర్ లో నిర్మించిన 770 గృహాలను హోంమంత్రి మహమూద్ అలీ పంపిణీ చేస్తారు. అదేవిధంగా నార్సింగి, బైరిగూడ ప్రాంతాల్లో నిర్మించిన 160 ఇళ్లతో పాటు నార్సింగి సర్వే నెంబర్ 117లో నిర్మించిన 196 గృహాలను నూతనంగా మంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి మహేందర్ రెడ్డి ఆయన పంపిణీ చేస్తారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా హరీష్ రావు పటాన్ చెరువు దగ్గర ఉన్న అమీన్పూర్ లో నిర్మించిన దాదాపు 3,300 గృహాలను హరీష్ రావు పంపిణీ చేస్తారు. అదేవిధంగా కొల్లూరులో నిర్మించిన 1,500 ఇళ్లను, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 200 మంది లబ్ధిదారులకు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులు 500 మంది ఉన్నారు. అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన 156 మందికి, రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన 114 మందికి సంబంధించినటువంటి నియోజకవర్గాల ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా మంత్రులు ఈ ఇళ్ల పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే అహ్మద్గూడలో నిర్మించిన 1,500 ఇళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చూసినట్లయితే శ్రీనగర్ కాలనీ సర్వే నెంబర్ 710లో నిర్మించినటువంటి 500 గృహాలను
జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పంపిణీ చేస్తారు. అదేవిధంగా మేడ్చల్ పరిధిలో ప్రతాప్ సింగారంలో 1000 ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు పంపిణీ చేస్తారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, అంబర్పేటకు చెందిన 500 మందికి ఈ గృహాలు అందజేస్తారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఒక పెద్ద ఎత్తున అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి అయితే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. 9 లాటరీ సిస్టమ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి అయితే ఆ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్తా ఉంది వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.